భారత ఆర్ట్స్ అకాడమీ లలిత గారు ఇక్కడ ఇంత బృహత్ కార్యక్రమాన్ని తీసుకొని వారికి చేదోడు వాదోడుగా మా మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుజాత గారు, ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి జూపల్లి కృష్ణరావు గారు, సోదరిమణి సీతక్క గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశంలో 8 ప్రాచీన కళలు ఉన్నాయి. వాటిలో కూచిపూడికి ప్రత్యేకత ఏంటంటే, కూచిపూడి మన యొక్క తెలుగువారి యొక్క నాట్యకళ. కథకు, కథాకళి, భరతనాట్యం ఇవన్నీ కూడా భారతదేశ కళలు అయినప్పటికీ కూడా కూచిపూడి మన యొక్క తెలుగువారికే ప్రత్యేకమైన ఈ యొక్క కళని ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి యొక్క ప్రతినిధుల్ని ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆధ్వర్యంలో మీ చేసిన ప్రయత్నానికి హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన యొక్క కల్చర్కి దూరంగా ప్రాచీన కళలకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు మన యొక్క యువత. ఈ యొక్క భరతనాట్యము, కూచిపూడి దీని యొక్క కళల వల్ల మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. మనం ఈ యొక్క పాశ్చాత్య కల్చర్కి అలవాటు పడి, ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి ఒబేసిటీతో ఏరోబిక్స్ లాంటి వెస్టర్న్ వాటికి పోతున్నాం. కానీ ఈ కూచిపూడి లాంటి ఈ యొక్క కళలని అభ్యసించి నిరంతరం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం కూడా ఉంటుందనేది కూడా నిర్వివిధ అంశం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఆశీర్వదించి మీ అందరినీ ప్రోత్సహించాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు వారి యొక్క సందేశాన్ని ఇద్దరు మంత్రుల ద్వారా మీకు చేరవేశారు. మీ అందరికీ మరొకసారి ఇక్కడ విచ్చేసిన పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్తో పాటు వారి తల్లిదండ్రులకి, వారి యొక్క బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.